ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్ అండ్ ఇండియా వార్. ఆ బిల్డింగ్స్ కూలడం వల్ల అప్పటి నుండి పాకిస్తాన్కి వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. నదిలో దూకడం వల్ల ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తప్పించుకున్నాడు అతను, ఆ వ్యక్తి. అసలు ఏంది, ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్ అండ్ ఇండియా వార్. సో ఈ ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఇండియాకు సపోర్ట్ ఉన్నాయి. చైనా, అమెరికా మాత్రం చూడాలి. చైనా ఎప్పటి నుండో పాకిస్తాన్కి మద్దతుగా ఉంది. సో అమెరికా కూడా ఒకప్పుడు మద్దతుగా ఉంది. కానీ అమెరికాలో ఉగ్రవాదం, ఆ టవర్స్, ఆ బిల్డింగ్స్ కూలడం వల్ల అప్పటి నుండి పాకిస్తాన్కి సపోర్ట్ చాలా తక్కువ ఉంది. సో రీసెంట్గా కాశ్మీర్ కుల్గం గ్రామంలో 23 ఏళ్ళ ఇంతియాజ్ అనే యువకుడు చనిపోయాడు. సో నదిలో కొట్టుకుపోతున్నాడు. ఆ వీడియో డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. సో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. సో వాళ్ళ ఆర్మీ హయాంలో ఉన్న అతను ఎలా చనిపోయాడు, కావాలని చంపేశారా లేదా కావాలని చేశారని, కానీ కాదు, మన బలగాలు ఎలాంటి ఇబ్బంది లేదు. అతను వాళ్ళ దగ్గర ఉన్న కానీ ఆయనే నదిలో దూకడానికి ట్రై చేశాడు. నదిలో దూకడం వల్ల ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సో ఆ కొట్టుకుపోయడం వల్ల అతను ఊపిరాడక చనిపోయాడు. సో వాళ్ళ తల్లి చాలా అనుమానాలను వ్యతిరేకిస్తుంది. సో ఇది ఎందుకు జరిగింది అనేది. సో మనం చూడాలి, అసలు ఎందుకు తప్పించుకున్నాడు అతను, ఆ వ్యక్తి. అసలు ఏంది, ఆయనే పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నాడు. ఇక్కడ న్యూస్ను లీక్ చేస్తున్నానని చాలా కథనాలు వినిపిస్తున్నాయి. కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లోని కుల్గం జిల్లాలో జరిగిన ఒక సంచలన సంఘటన ఎక్కడ పుట్టారు, ఉగ్రవాదులకు ఆహారం అసలు ఎందుకు ఆశ్రయం చేశాడు, కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న యువకుడు భద్రతా బలగాల నుండి తప్పించుకునే ప్రయత్నంలో నదిలో దూకి మృతి చెందాడు. ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే యువకుడు కుల్గాం జిల్లా టంగ్ మార్గ్ ప్రాంతానికి చెందినవాడు. భద్రతా బలగాలు అతన్ని ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నట్లు అనుమానించి అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో అతను టంగ్ మార్గ్ ఆన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆహారం మరియు ఇతర సహాయాలు అందించినట్లు ఒప్పుకున్నాడు. సమాచారం అనంతరం భద్రతా బలగాలను ఉగ్రవాదుల గుట్టు వద్దకు తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. ఆదివారం ఉదయం భద్రతా బలగాలతో కలిసి ఉగ్రవాదుల గుట్టు వద్దకు వెళ్తున్న సమయంలో ఇంతియాజ్ అకస్మాత్తుగా వేషన్ నదిలో దూకాడు. ఈ ఘటన డ్రోన్ ద్వారా చిత్రీకరించారు. ఈ వీడియోలో అతను నదిలో దూకి ప్రవాహంపై కొట్టుకుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. భద్రతా బలగాలు ఈ ఘటనపై ఎలాంటి తప్పు చేయలేదని, అతను తప్పించుకునే ప్రయత్నంలో మృతి చెందడాన్ని స్పష్టం చేశాయి. సో ఇంతియాజ్ కుటుంబ సభ్యులు అతని మృతి గురించి అనుమానాలు వ్యక్తం చేశారు. వారు అతను భద్రతా బలగాల అదుపులో ఉన్న సమయంలోనే మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ జ్యుడిషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర రాజకీయ నాయకులు కూడా ఈ ఘటనపై విచారణ జరపాలని కోరుతున్నారు. సో జమ్మూ కాశ్మీర్లో ఈ ఘటనపై రాజకీయ ప్రతిస్పందనలు వెల్లుతున్నాయి. పీడీపీ నేతలు, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు మరియు ఇతర రాజకీయ పార్టీలు ఈ ఘటనపై విచారణ జరపాలని, బాధితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రతా బలగాలు మాత్రం ఈ ఘటనపై ఎలాంటి తప్పు లేదని, ఇంతియాజ్ స్వయంగా తప్పించుకునే ప్రయత్నంలో మృతి చెందడానికి స్పష్టం చేశాయి. సో ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.